ఓం శ్రీ సాయిరామ్. ప్రాతకాలమునే నిత్యము ఆరాధించేది తులసీమాతను. భారతీయులకు తులసి మంగళస్వరూపిణి, అతి పవిత్రమైనది, సౌభాగ్యదాయిని, మాతృస్వరూపిణి. ఈ తులసీమాత యొక్క ప్రాశస్త్యాన్ని గురించి మనం తెలుసుకుందామా? బృంద ఒక అందాల భరణ. ఆమె భర్త జలంధరుడు రాక్షసుడు, చాలా దుర్మార్గుడు. అతడు పతివ్రతలైన పరస్త్రీలను హింసిస్తూ ఉండేవాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న బృంద జలంధరునికి ఎన్నో విధాలుగా బోధించేది. కానీ దుర్మార్గుడైన జలంధరుడు అసలు ఆ విషయాన్ని పట్టించుకునేవాడే కాదు. తన భర్తకి ఈ పతివ్రత శిరోమణుల యొక్క శాపానికి గురి అవుతాడేమో అని నిరంతరం బృంద చాలా బాధపడుతూ ఉండేది. తన బాధ నుంచి నివృత్తి కోసం ఎల్లప్పుడూ విష్ణుమూర్తి యొక్క ధ్యానములో ఉండేది. నిరంతరము తన భర్త ఎటువంటి శాపానికి గురి కాకుండా కాపాడమని విష్ణుమూర్తిని ప్రార్థన చేస్తూ ఉండేది. విష్ణుమూర్తి ఆమె యొక్క భక్తికి మెచ్చి ఒక వరం ఇవ్వదలుచుకున్నాడు. అమ్మ, నీ పాతివ్రత్యానికి ఎలాంటి భంగం కలగనంత వరకు నీ భర్తకు ఎవరి యొక్క శాపము తగలదు అని చెప్పడం జరిగింది. అయితే బృంద, నా పాతివ్రత్యానికి ఎప్పుడు భంగం కలగదు, నేను ఈ వరాన్ని సాధిస్తాను అని బృంద అన్నది. ఈ వర విషయం తెలుసుకున్న జలంధరుడు ఇంకా ఎక్కువగా పరస్త్రీలను హింసించడం మొదలుపెట్టాడు. ఇతని యొక్క హింసాకాండ మితిమీరిపోవడంతో విష్ణుమూర్తి అతనికి హింసించడానికి నిశ్చయించుకున్నాడు. ఒకరోజు విష్ణుమూర్తి జలంధరుని వేషంలో బృంద వద్దకు వచ్చాడు. తన భర్త తన దగ్గరికి వచ్చాడని బృంద చాలా సంతోషించి ఆయనకి స్వాగతం పలకడానికి ఓ బంగారు పళ్ళెము, చెంబుతో నీరు తీసుకుని వచ్చి ఆ వ్యక్తి కాళ్ళు కడిగి ఆ నీటిని తన శిరస్సుపై చల్లుకుంది. ఎప్పుడైతే వేరే వ్యక్తిని తన భర్తగా భావించిందో అప్పుడే ఆమె యొక్క పాతివ్రత్యానికి భంగం కలిగింది. అదే సమయంలో జలంధరుడు ఒక పరస్త్రీని వెంబడిస్తున్నాడు. వెంటనే ఆయన శిరస్సు అక్కడ ఖండించబడింది. వెంటనే అతని అనుచరులు అతని యొక్క శిరస్సుని బృంద వద్దకు తీసుకొని వచ్చారు. తన భర్త శిరస్సును చూసి బృంద చాలా దిగ్భ్రాంతి చెందింది. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసింది. అప్పుడు మహావిష్ణువు తన నిజ రూపాన్ని ధరించి, అమ్మ, నీ భర్త యొక్క ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. ఆయనకి సంహరించే నిమిత్తమై నేను ఈ విధంగా నీ వద్దకు రావాల్సి వచ్చింది అని విష్ణుమూర్తి చెప్పగా, బృంద, ఎవరు చేసిన తప్పులు వాళ్ళు అనుభవించక తప్పదు. ఇది నా పతి దోషమే. మీరు నాకు ఒక్క వరాన్ని ప్రసాదించండి. నేను నా భర్తతో సగమనానికి నాకు అనుమతించండి అని బృంద చెప్పింది. అమ్మ, నీ యొక్క పతివ్రత ధర్మానికి చాలా సంతోషిస్తున్నాను అని విష్ణుమూర్తి అదృశ్యమయ్యాడు. వెంటనే బృంద తన భర్త శిరస్సుతో సహగమనం చేసింది. మర్నాడు ఆ చితాభస్మం నుంచి ఒక మొక్క వచ్చింది. ఆ మొక్కే తులసి. తులసి యొక్క అనుచరులు మొక్కను తీసుకొని వేరే చోట పాతిపెట్టి కిందని బృందావనం ఏర్పాటు చేశారు. తులసి కోట కిందది ఉన్నది బృందావనం, మీద తులసి మొక్క. అప్పటి నుంచి తులసి ఇప్పటి వరకు అనేక విధాలుగా పూజలు అందుకుంటూ ఉన్నది. ఏకాదశి ఉపవాసం చేసిన వారు మర్నాడు ద్వాదశి నాడు తులసి తీర్థం తీసుకోకుండా భోజనం చెయ్యరు. రుక్మిణీదేవి శ్రీకృష్ణునికి చిన్న తులసిలంతో తోచగలిగింది. మానవ యొక్క అంత్య ఘడియలలో నారాయణ నారాయణ అంటూ తులసి తీర్థాన్ని నోటిలో పోస్తారు. ఈ విధంగా తులసి ఈనాటికి కూడా ఎంతో పవిత్రమైనదిగా కొనియాడబడుతుంది, కీర్తించబడుతుంది, ఆరాధించబడుతుంది. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా యదాగ్రే సర్వవేదాశ్చ తులసీనాం నమామ్యహం. జై సాయిరామ్.